హెచ్సియు భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ కరీంనగర్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆందోళనకు దిగింది. శాతవాహన యూనివర్సిటీ ముందు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసింది. హెచ్సియు భూముల వేలాన్ని రద్దు చేయాలని అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు విద్యార్థి నేతలు శ్రీనివాస్ మోహన్ హెచ్చరించారు. విశ్వవిద్యాలయ భూములను పరిరక్షించాలి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ యావత్తు దేశం మొత్తం విద్యార్థి లోకం అంతా కూడా ఒకవైపు వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డి తనకు పట్టనట్టు ఉంటూ వ్యతిరేకిస్తున్నాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ నిరసన తెలియజేస్తున్నాము. రేవంత్ రెడ్డి తన పోకడు ఇలాగే కొనసాగిస్తుంటే మరి రానున్న రోజుల్లో ఇంకా వ్యతిరేకమైన విధానాలు కొనసాగిస్తూ ఉంటే ఇలాగే చర్యలు చేస్తామని ఉంటే విద్యార్థులంతా కూడా మరి రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడించడానికి కూడా మేము అంతా కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాము. వంకూరి మోహన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపాటను వెంటనే ఆపివేయాలి. ఈరోజు శాతవాహన యూనివర్సిటీ వేదికగా హెచ్సియు భూములను వెంటనే ఆపేయాలని చెప్పి విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములను వేలంపాట వేస్తూ ఇది ఏమిటి అని చెప్పి విద్యార్థులు అడిగితే విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా ఘోరంగా కొట్టుకుంటూ ఈడ్చుకెళ్ళడం జరుగుతుంది. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఒక ప్రాముఖ్యత కలిగింది. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1973లో ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు జరిపి తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యూనివర్సిటీని ముఖ్యంగా గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని అభివర్ణిస్తూ ఉంటారు. ఈ యూనివర్సిటీలో అంటే అడవులు ఉన్నాయి, వన్యప్రాణులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి నుండి విద్యా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాడు. విద్యార్థులకు ముఖ్యంగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలో 2300 ఎకరాల భూమిని నాటి ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేస్తే ఈరోజు ఆ భూములను 2003లో ఉన్న ప్రభుత్వం కొంత భూమిని ఐఎంజీ అనే కంపెనీకి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం అని చెప్తూ ఆనాడు ఇందిరమ్మ గారు ఇచ్చిన 2300 ఎకరాలు ఇచ్చి ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల స్థలాన్ని బడా కంపెనీలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము నిరసనలు తెలియజేస్తూ ఉన్నాము. ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు విశ్వవిద్యాలయ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా తిరుగుబాటు చేసి నిన్ను ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ తెలంగాణలో తిరగకుండా అడ్డుకుంటామని తెలియజేస్తూ ఉన్నాము. నిజంగా మీకు విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు హెచ్సియు భూముల వేలంపాటను ఆపి రాష్ట్రంలో నెలకొన్న విద్యార్థి సమస్యలను మీరు పరిష్కరించాలి. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి మీరు విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. లేకుండా మీరు నియంతృత్వ పోకడలను అవలంబిస్తున్నారు విద్యా విధానంలో. ఇలాంటి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే తెలంగాణ విద్యార్థులకు మిమ్మల్ని ఎక్కడికెక్కడ అడ్డుకుంటూ